మీకు ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నేను ట్రిక్ చెప్తాను మీ బాధ కష్టం పోవడానికి. ఏంటో తెలుసా? ఇదే వచనం బాగా రాసుకోండి, బైబిల్లో టిక్ పెట్టుకుని మీకు బాగా కష్టం వచ్చినప్పుడు ఒకసారి బైబిల్ ఇలా ఓపెన్ చేసి 8వ గ్రంథం తీసి 31వ అధ్యాయం తీసి ఆ 20వ వచనం తీసి, ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ అంటున్నాడు కదా, ఆ ఎఫ్రాయిము అన్న పదం తీసేసి అక్కడ మీ పేరు పెట్టుకుని చదువుకోండి. అమ్మ బాబోయ్, దేవుడు నాకు ఇష్టమైన ముద్దు పెట్టాలంటే నాకు కష్టం ఏంటంటే నేను ప్రార్థిస్తాను ఎగిరిపోద్దండి. ఎలాగుంటది? ఎఫ్రాయిము అన్న దగ్గర మీ పేరు పెట్టి చదువుకోండి. ప్రార్థనలకు వెళ్ళాలనిపిస్తుంది, దేవుడికి కానుకలు ఇవ్వాలనిపిస్తుంది, దేవుడి కోసం మీటింగ్లు పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే నోరు తెరిచి పిలుస్తున్నాడు కదండి. అక్కడ ఏమంటున్నాడు? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ. మనసున్న ఎవరికైనా వచనం చదివితే ఏమైపోవాలి? చచ్చే, ఆయన అంత ప్రేమగా పిలుస్తున్నట్టు నేనేటి ప్రార్థనలకు వెళ్ళట్లేదు, నేనేటి బైబిల్ చదువుకోవట్లేదు, నేనేటి ఆయన చక్కగా రక్షణ పొందమంటే బాప్తీసం తీసుకోవట్లేదు, నేనేంటి సభలు పెట్టడం లేదు, నేనేంటి నా ఇంట్లో గృహకోడికలు పెట్టించుకోవట్లేదు, నేనేంటి నా పిల్లలకి వాక్యం చెప్పడం లేదు. మీరు చేస్తున్న పాపాలకు నాకు చాలా సార్లు కోపం వస్తుంది, మిమ్మల్ని దండించాలనుకుంటున్నాను, మిమ్మల్ని శిక్షించాలనుకుంటున్నాను, కానీ అప్పుడు నాకు ఏం జ్ఞాపకం వస్తాయి అంటున్నాడు? నీ జ్ఞాపకాలు నన్ను విడువకై ఉన్నవి. ఒక్క క్షణం చాలు నిన్ను అంతం చేయడానికి భూమి మీద, ఒక్క క్షణం చాలు దేవుడికి మన ప్రాణాలను తీసేయడానికి భూమి మీద మన చరిత్ర ఉండదండి. దేవుడికి కోపం వచ్చిందా మన జీవితం పట్ల ఒకే ఒక క్షణం భూమి మీద కనపడమండి. కానీ ఆయన జ్ఞాపకాలు, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూసిన జ్ఞాపకాలు, నిరీక్షించిన జ్ఞాపకాలు, తల్లి గర్భంలో నీకు అవయవాలు చేసినప్పుడు, తండ్రుల గర్భాలు దాటించినప్పుడు, వస్తాడు నా కొడుకు, వస్తాడు నా కూతురు అని ఆయన కన్న కలలు, ఆయన జ్ఞాపకాలన్నీ ఆయనకు గుర్తొచ్చట. మనిషిని ఏం చేయలేకపోతున్నాడట? శిక్షించలేకపోతున్నాడట, కొట్టలేకపోతున్నాడట, ఎవరిని చంపలేకపోతున్నాడట మనిషిని.